హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి ఉప్పల్ టు వరంగల్ వెళ్ళే రూట్. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో మెట్రో పిల్లర్స్ నుండి మొత్తం ఫ్లెక్సీస్తో నింపేస్తారు. సో మనకి ఈ జోన్లో కమిషనర్ ఏం చేస్తున్నారు, హైడ్రా ఏం చేస్తున్నది. హైడ్రా వచ్చేసి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అని మొత్తం కామన్ పీపుల్ ఇల్లు కూల్చేస్తారు కదా. మరి ఇది వచ్చేసి ఒక ఏమంటారు, ఎవరి మీద ఈ ఒక పెద్ద ఫ్లెక్సీ పడ్డది అనుకోండి, హౌ మచ్ డ్యామేజ్ ఇట్ కెన్ క్రియేట్. మరి ఇదంతా హైడ్రా కనిపించట్లేదు, ఓన్లీ కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడమే కనిపిస్తుందా? ఇదంతా పొలిటికల్ ఎజెండా. ఎందుకు? ఒక కార్పొరేట్ ఒక ఎంప్లాయీ ఒక స్మాల్ బీపీఓలో ఒక 10,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. మరి ఇంత ప్రమోట్ చేసుకున్నారు, ఇదంతా పొలిటికల్ పార్టీస్ ప్రమోషన్ ఇదంతా. సో వీటన్నిటికీ ఎవరు ట్యాక్స్ పే చేస్తారు? సో ప్రమోట్ చేయొద్దని ఎవరు అనట్లేదు, బట్ ఒక ప్రమోషన్స్కి కూడా దే హ్యావ్ టు పే ట్యాక్సెస్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ టు పే ట్యాక్సెస్. సో అది టీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీజేపీ గవర్నమెంట్ మోడీ కావచ్చు, ఎవరైనా యూ పే అండ్ యూ ప్రమోట్ యువర్. ఇది వచ్చేసి మొత్తం రోడ్డు మీద చెత్తకుండి లేక పిల్లర్స్ అంతా ఖరాబ్ చేసి ఒక ఫారెన్ డెలిగేట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్, యునెస్కో రామప్ప టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నా, మన యాదగిరి టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నా, ఏమనుకుంటారు వాళ్ళంతా, అరే ఏంద్ర ఈ చెత్తకుండి ఫ్లెక్సీస్ ఏంది అంత గందరగోళం ఏంది అనుకుంటారు. దే షుడ్ బి ప్రాపర్ ఛానల్ టు ప్రమోట్. వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాలి అండ్ ఇష్టం వచ్చేట్టు కాదు. ఇదంతా ఎట్లుందంటే ఏదో నా ఇష్టం వచ్చేట్టు నేను చేస్తానట్టు ప్రమోట్ చేసుకుంటాను ఎవరు పడితే వాళ్ళు. ఐ థింక్ సమ్వన్ నీడ్ టు టేక్ యాక్షన్. కమిషనరే కానీ, కమిషనర్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదు, సో హైడ్రా ఎక్కడ ఉంటారో ఐడియా లేదు, వాళ్ళకి ఇవన్నీ కనిపించవు కదా. సో అట్లీస్ట్ సమ్మన్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అండ్ ఫర్ సేవింగ్ అవర్ కల్చర్.